ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. నేను డైరెక్ట్ ఫేస్ చేసాను, నేనే ఫేస్ చేసాను. నన్ను బాక్సర్గా తీసుకుంటూ బయట ఫేస్ చేసాను కాలేజ్. అయితే నాకు అనిపించింది, అరే మనకి వాయిస్ ఉంది, ఇంత తెలిసి ఇన్ని చేసి నేను నన్ను ఫేస్ చేయలేకపోయాను. యాక్చువల్లీ ఏమైంది, అడ్వకేట్ జనరల్ ఫోన్ చేయించాను, అయినా కూడా తెలియవాడు. అంటే వాళ్ళు ఎంత అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఇయ్యం సర్టిఫికేట్ ఇయ్యనన్నాడు. సర్టిఫికేట్ ఫీజు కట్టండి తీసుకోండి. మా పాప వచ్చేసి ఫ్రీ సీట్. ఫ్రీ సీట్ అంటే మేము 10,000 12,000 కడతాం ఫ్రీ సీట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైంది, 1,35,000 పర్ యాన్నం. మామూలుగా ఇప్పుడు కౌన్సిలింగ్ లో తీసుకున్న వాళ్ళకి ఏమైంది 35,000 రియంబర్స్మెంట్ ఉంటుంది, ₹1,00,000 మన జేబులో ఉంటాడు. మాకేమో ఓన్లీ మా పాపలు వచ్చేసి 10,000 చెప్పాలి మన ప్రయాణం. అంటే 1,25,000 వాళ్ళే కడుతున్నారు గవర్నమెంట్. నా విషయానికి వచ్చేసరికి 4 సంవత్సరాలకి 12 అయిపోయింది, 5 లక్షలు కట్టి సర్టిఫికేట్ తీసుకో అంటాడు. అంటే ఆ రోజు హ్యాపీగా ఫీల్ అయినందుకు ఈ రోజు బాధపడాలి. అమ్మ నా ఫీజు లేకుంటే జరుగుతుంది మా పాప అని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే ఈ రోజు ఏమైతే అదే పండుగ ఎక్కువైంది, గొడవ అయింది, చాలా పెద్దగా వచ్చిన, చాలా పెద్ద గొడవ దొరికితే వచ్చిన అంతమంది వచ్చేసి పోతారు. అయితే ఇది న్యాయం లేదని తెలుసుకున్నాను. అంటే మనం అన్యాయం అవుతున్నాం. అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అట్లాంటివి. అయితే ఏదో ఒక పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ మీద కొన్ని రోజులు అలర్ట్ అని. ఎందుకంటే ఫస్ట్ భారత్ హ్యూమన్ అనేది నన్ను తెలవాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏది పట్టుకుంటే ఎక్కువ వెళ్ళగలుగుతాము అనేది అది రెండో పాయింట్. అది చూసి అందులో మనం చేయగలిగింది ఉండాలి. మన ఒక హెల్ప్ తర్వాత ఇప్పుడు మామూలుగా ఒక లీగల్ పాయింట్ లీగల్ సెల్లోనే రావాలి, లేకపోతే ఒక పొలిటీషియన్ రావాలి అనేది తర్వాత మనం చేయగలిగింది అయి ఉండాలి, ఈజీగా వెళ్ళగలిగింది ఉండాలి, ఎక్కువ స్ప్రెడ్ అవ్వగలిగింది ఉండాలి అని. అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ లేదు. ఒక్కటి చేసినాం అనుకోండి, ఒక రకమైన అవేర్నెస్ వస్తుంది, చాలా మంది రావడానికి వస్తుంది. మెంబర్షిప్ డ్రైవ్ మనం పోయి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. బట్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ అన్నారు, మెడికల్ క్యాంప్స్ అదొక పాయింట్. అందులోకి వెళ్ళొచ్చు, ఒక గతాలు చూసుకొని కండక్ట్ చేస్తాం. అట్లాంటివి కూడా బాగానే ఉంది. ఖర్చు తక్కువ ఉంటుంది, చేయగలిగింది. ఖర్చు కూడా మనకు ఒక పాయింటే. ఎందుకంటే ప్రోడక్ట్ అది స్టూడెంట్స్ ఇష్యూ ఒకటి ఉంటుంది అనుకుంటా, హెల్త్ ఇష్యూస్ ఒకటి ఉంటుంది. ఆ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఐ క్యాంప్స్ ఫ్రీగా సర్జరీ చేసే వాళ్ళు ఉన్నారు, అది ఉన్నట్టు మనం ఏపించుకోగలుగుతాం. మనకు ఆ ఛానల్ ఉంది, అంటే ఫ్రీగా ఐ క్యాంప్ చేసుకోగలుగుతాము. చిన్న ఒక 100 మంది వస్తే చాలండి. 100 మంది ఒక కాలనీలో పెట్టినామంటే ఒక 100 మంది వస్తే చాలు. కాబట్టి ఏంటంటే కొంచెం బాగుంటుందండి. ఇట్లాంటివి ఆలోచించి చిన్న చిన్న ప్లాన్ తోటి, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వెళ్ళగలిగినది మనం మాత్రమే చేయగలిగేది సెలెక్ట్ చేసుకొని, ఈ అదొకటి హౌ టు ఎన్హాన్స్ మనం ఎట్లా ఎన్హాన్స్ చేసుకున్నామో, ఎట్లా ఎన్లార్జ్ చేసుకుందాం అనే థాట్స్ లో అదొకటి. ప్లస్ దానికంటే ముందు ఒక్కసారి ప్లాన్ చేసుకొని బైలాస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఒక పెద్ద మనిషిని అడిగితే మీ సంస్థ ఉద్దేశం ఏంటి అన్నప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండాలి. అది కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ముందు ఒక్కడే ఏంటండి, ఈరోజు 20 మంది అయింది మామూలు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఒక్క ఆయన మీద వేయలేము. ఒక 20 మంది కలిసి అందరూ మెంటల్లీ కనుకోండి, ఫిజికల్ కనుకోండి, ఫైనాన్షియల్ కనుకోండి, అందరం చేస్తేనే ఒక ప్రోగ్రామ్ ముందరికి వెళ్తుంది, ఒక సంవత్సరం ముందరికి వెళ్తుంది. అందు గురించి నా ఉద్దేశం ఏంటంటే, సరే అన్ని రోజు ఆయన తిరిగినంత మనం తిరగలేకపోవచ్చు. ఒక రోజు ఆదిలాబాద్ అంటాడు, ఒక రోజు మహబూబ్నగర్ అంటాడు, అంత తిరగలేకపోవచ్చు. మనం చేయగలిగింది అయితే మనం చెయ్యాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏదైనా సరే నా ఉద్దేశం ఏంటంటే, పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఆలోచనలు మారుతాయి, యాక్టివిటీ మారుతుంది. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతో కొంత రోజులో కాకపోయినా కనీసం వారానికి కొంత టైం స్పెండ్ చేసి దీని గురించి ఆలోచించి ముందరికి తీసుకపోతే బాగుంటుంది.